ప్రశాంతమ్మ చొరవతో పడుగుపాడులో హెల్త్ క్లినిక్ కి భూమి పూజలు చేసిన పడుగుపాడు టీడీపీ నాయకులు. పడుగుపాడు స్టవ్ బీడీ కాలనీ సబ్ స్టేషన్ ఎదురుగా గల కేఎస్ఆర్ నగర్ నందు కోవూరు ఎమ్మెల్యే ప్రశాంతమ్మ చొరవతో హెల్త్ క్లినిక్ సెంటర్ కు భూమి పూజ కార్యక్రమం. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పడుగుపాడు ఇన్ఛార్జ్ జెట్టి మదన్ రెడ్డి, పడుగుపాడు టీడీపీ సీనియర్ నాయకుడు దాపరనేని శ్రీనివాస్ నాయుడు, గ్రామ అధ్యక్షులు బత్తల రమేష్ విచ్చేసి భూమి పూజ కార్యక్రమం చేయటం జరిగింది. అనంతరం వారు మాట్లాడుతూ ఈ పడుగుపాడు సెంటర్లో ప్రజలకు హెల్త్ సెంటర్ లేక చాలా ఇబ్బందులు ఎదుర్కొనవలసి వస్తుంది. ఈ సమస్యను పడుగుపాడు నాయకులకు తెలుపగా వారు వెంటనే ఎమ్మెల్యే ప్రశాంతమ్మ దృష్టికి తీసుకుపోగా వారు తక్షణమే ప్రజలకు ఇబ్బంది కలగకూడదని అధికారులను పురమాయించింది. వెంటనే హెల్త్ క్లినిక్ సెంటర్ మంజూరు కావడం జరిగింది. దానికి ఈరోజు ఘనంగా భూమి పూజ కార్యక్రమం చేయటం జరిగింది. పడుగుపాడు గ్రామ ప్రజల తరపున అభివృద్ధి ప్రదాత కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. వీలైనంత త్వరగా క్లినిక్ పనులు పూర్తి చేసి ప్రజలకు సేవ చేయడానికి అందుబాటులోకి తీసుకువస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో పడుగుపాడు టీడీపీ నాయకులు కుటుంబం భాస్కర్, సూరిశెట్టి శ్రీనివాసులు, రాఖీ, మురళీకృష్ణ, కొండా తిరుపతి రెడ్డి, ఆదయ్య, గుంజి శ్రీహరి, నజీర్, బాషా, గోపి, షేక్, షఫీ, షేక్ జమీర్, ఆంజనేయులు, దిలీప్, గోపి, శ్రీను, మనోహర్, సాజిద్, సాయి, శ్రీను తదితరులు. అలా అందుకు బాబా కల ఈరోజు కోవూరు మండలం పొడుగుపాడు పంచాయతీ పరిధిలో ఉన్నటువంటి సచివాలయం 3లో పిఎం ప్రధానమంత్రి ఆరోగ్య మందిర్ పథకం కింద విలేజ్ క్లినిక్ సివి లేఅవుట్లో శంకుస్థాపన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి జెట్టి మదన్మోహన్ రెడ్డి గారికి ముఖ్యంగా నా నమస్కారాలు. ఈ పిఎం ఆరోగ్య మందిర్ నమస్కారం. ఈరోజు మన ఎమ్మెల్యే గారు 35 లక్షలతో స్టోబిడి కాలనీ ఏరియాలో ఉన్నటువంటి హెల్త్ సెంటర్ను ఇవ్వడం జరిగింది. ఆ హెల్త్ సెంటర్కి ఈరోజు మేమందరం కలిసి తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, ఇక్కడ ఉన్నటువంటి లోకల్ ప్రజలు వీళ్ళంతా కలిసి ఈ శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొన్నాం. ఈ కార్యక్రమం దిగ్విజయంగా పూర్తయి త్వరలో ఓపెనింగ్ కావాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. ఈరోజు కోవూరు మండలం పడుగుపాడు పంచాయతీలోని స్టోబిడి కాలనీ చుట్టుపక్కల ఉన్న ప్రజల ఇష్టాల మేరకు, కోరిక మేరకు మేడం గారిని ఈ సమస్య మీద విన్నపం చేశాం. మాకు చుట్టుపక్కల హాస్పిటల్ లేవు, పేద మధ్యతరగతి కుటుంబాలు ఎక్కువగా జీవిస్తున్న ప్రాంతాల్లో వాళ్ళకి ఉపయోగకరంగా ఒక చిన్న హాస్పిటల్ గిని ఉంటే మాకు సౌకర్యార్థం ఉంటుందని ఇక్కడ గ్రామ ప్రజలంతా మన పడుగుపాడు నాయకుల ద్వారా మేడం గారిని అభ్యర్థించడం జరిగింది. మేడం వెంటనే ప్రజల సమస్యలు ఒక్క క్షణం కూడా ఆగకూడదు, వాళ్ళకి ఎటువంటి కష్టాలు ఉండకూడదు అని తొహుతుగా త్వరగా అధికారులకు చెప్పి మేడం గారు ఇక్కడ వాళ్ళకి ఏం కావాలో చేసి పెట్టమన్నారు. దీనికి సంబంధించి ఈరోజు పడుగుపాడు గ్రామంలోని స్టోబిడి కాలనీలో హెల్త్ సెంటర్ వచ్చింది. ఇది త్వరగా కట్టి మేము పేద ప్రజలకు సాయం, వాళ్ళకి సేవలు చేయడానికి మేడం గారు మేమంతా కలిసి పనిచేయాలని గట్టిగా కష్టపడుతున్నాం. మాకు సహకరించిన మా నాయకులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇక్కడ కొడుకుచ్చిన స్టోబిడి కాలనీ గ్రామ ప్రజలకు అందరికీ మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. ధన్యవాదాలు. ఈ నియోజకవర్గ అభివృద్ధి దాత వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి గారి ఆధ్వర్యంలో
ఈరోజు టీవీ లేఅవుట్లోని హెల్త్ కేర్ సెంటర్ 35 లక్షలతో మదన్ రెడ్డి గారు శంకుస్థాపన చేయడం జరిగింది తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో. ఈరోజు అభివృద్ధి అంటే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు, అభివృద్ధి జరగాలన్న మన ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో జరగాల. ఎందుకంటే ఇంత ముందున్న వాళ్ళు ఎవరు కూడా ఈ నియోజకవర్గాన్ని కానీ ఈ పొడుగుపాడుని కానీ ఎవరు పట్టించుకున్న పాపాన్ని పోలా. ఈరోజు 2 సంవత్సరాల్లో మొన్న కలవట్టు కానివ్వండి, పీటర్ కెనాల్, ఈరోజు ఈ శంకుస్థాపన కానివ్వండి, గతంలో పొడుగుపాడులో 50 లక్షల రూపాయలతో సిమెంట్ రోడ్లు కానివ్వండి మా ఎమ్మెల్యేకే సాధ్యపడిందని చెప్పి తెలియజేసుకుంటూ, ఇంకా ఆ నాయకత్వంలో ఇంకా అభివృద్ధి జరగాల్సినవి ఉన్నాయి. త్వరలో అవి కూడా శంకుస్థాపన జరుగుతాయని కోరుకుంటూ సెలవు.